Hello students. So this is the fourth video from the world between wars 1900 to 1950 part 1. So in this video we briefly discussed about the consequences of the world wars or results of the world wars. And the consequences includes enormous human cost, democratic principles asserted, change in balance of power, new international organizations. The two world wars had a long lasting impact on the politics, society, and economy of the world. So, the first and foremost important result was enormous human cost. So, as usual, the wars resulted the widespread of deaths and injuries. As we stated in previous videos, almost 10 million people were died in the First World War, and 20 to 25 million people were died in Second World War. And most of those who died in the war was men, and almost all of these men were under 40 years of age. When compared to the previous decades of the death rate, so the 20th century death rate according to wars was immensely increased due to arms race, particularly nuclear and chemical weapons. సో వార్స్ వల్ల జరిగేటువంటి నష్టాలలో మొట్టమొదటిది వచ్చేసి ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంటుంది. సో ఫస్ట్ వరల్డ్ వార్ వల్ల నియర్లీ 10 మిలియన్ పీపుల్ చనిపోతే, అది సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేటప్పటికి దాని రేట్ అనేది పర్సంటేజ్ అని ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో నియర్లీ సెకండ్ వరల్డ్ వార్లో 20 to 25 మిలియన్ పీపుల్ చనిపోవడం జరిగింది వార్ జోన్లో. సో ఈ డెత్స్లో కూడా ఎక్కువ మంది మెన్ పీపులే వార్ ఫీల్డ్స్లో చనిపోవడం జరిగింది. సో పర్టికులర్గా వారి యొక్క యావరేజ్ ఏజ్ మనం కంపేర్ చేసినా కూడా బిలో 40 ఇయర్స్ ఏజ్ ఉన్న పీపులే ఎక్కువగా చనిపోవడం అనేది జరిగింది. సో ఎందుకు ఇంత డిస్ట్రక్షన్ ఎక్కువగా ఉంది? మనం ప్రీవియస్ డికేడ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ప్రీవియస్ టైంలో లేదా మిడీవల్ టైంలో కానీ లేదా 18th సెంచరీ 17th సెంచరీ టైంలో కానీ వార్స్లో ఎక్కువగా ట్రెడిషనల్ వార్ఫేర్ అనేది ఎక్కువగా యూస్ చేయడం జరిగింది. దానివల్ల డెత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండేది. సో ఎప్పుడైతే వరల్డ్ వార్స్లో న్యూ టెక్నాలజీస్ని కానీ, కెమికల్ వెపన్స్ కానీ, అటామిక్ వెపన్స్ని, ప్లేన్స్ని యూస్ చేయడం జరిగిందో దాని డిస్ట్రక్షన్ రేటు, డెత్ రేట్ కూడా చాలా ఎక్కువగా మనకు చూపిస్తూ వస్తుంది. కాన్సిక్వెన్స్ వాజ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అసర్టెడ్. So because of these two world wars, people knew the dangers of the undemocratic governments, and because of these two world wars, people also think about the democratic governments. Particularly after end of First World War, several empires also ended. For example, Austro-Hungarian Empire, the Russian Empire, the Ottoman Empire, and the German Empire. So after that, the countries like Russia saw a socialist revolution, while others like Germany, it saw the Weimar Republic. The Ottoman Empire was replaced by a democratic and secular state in Turkey. After World War I, in many colonies there was a great demand for self-governments, and even the colonial masters also accepted this demand. Particularly in the process of decolonization after the World War II, the colonies rose to independence and several of new countries were born across Asia and Africa, and many of these countries also choose the democracy. సో ఈ టూ వరల్డ్ వార్స్ మనకు జరగడం వల్ల అన్డెమోక్రటిక్ గవర్నమెంట్స్ కానీ లేదా కింగ్షిప్ లాంటి మొనార్కీ లాంటి గవర్నమెంట్స్ ఉండడం వల్ల
వాటి వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో, డెవలప్మెంట్ బదులు డిస్ట్రక్షన్ ఎక్కువగా జరుగుతుందని పీపుల్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్నో కంట్రీస్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ గురించి ఆలోచించే విధంగా ఈ వరల్డ్ వార్స్ రిజల్ట్ అయితే ఉంది. సో దాని తర్వాత వరల్డ్ వార్ 1 ఎండ్ అయిపోయిన తర్వాత చాలా కంట్రీస్లో ఉన్నటువంటి ఎంపైర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రో హంగరీ ఎంపైర్ కానివ్వండి, రష్యన్ ఎంపైర్ కానివ్వండి, ఒటోమన్ ఎంపైర్, జర్మన్ ఎంపైర్స్ ఇవన్నీ కొలాప్స్ అయిపోయి వాటి ప్లేసెస్లో కొన్ని పీపుల్ ద్వారా ఎలక్ట్ చేసుకోబడిన గవర్నమెంట్స్ వస్తే కొన్ని మొనార్కీస్ రావడము, డిక్టేటర్షిప్స్ రావడము జరిగింది. సో పర్టికులర్గా రష్యాలో అయితే సోషలిస్ట్ రెవల్యూషన్ జరగడము, జర్మన్లో వీమియర్ రిపబ్లిక్ రావడము, అదే టర్కీలో అయితే డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ స్టేట్ గవర్నమెంట్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్న టైంలోనే సో ఇదే టైంలోనే వరల్డ్ వార్ 1 తర్వాత చాలా కాలనీస్లో సెల్ఫ్ రూలింగ్ అనే ఒక డిమాండ్ ఇంక్రీజ్ కావడము, మెనీ కొలోనియల్ మాస్టర్స్ ఏవైతే మదర్ కంట్రీస్ అంటున్నామో లేదా ద వెస్ట్ కంట్రీస్ అంటున్నామో ఈ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి ఒకసారి ఆలోచించడము జరిగింది. వరల్డ్ వార్ 2 ఎండ్ అయిపోయిన తర్వాత దాదాపు నియర్లీ 100కు పైగా దేశాలు ఇండిపెండెన్స్ తెచ్చుకోవడము. సో ఈ కొలోనియల్ నుంచి బయటపడిన కంట్రీస్ చాలా వరకు కూడా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్నే ఫాలో కావడము జరిగింది. అనదర్ కాన్సిక్వెన్స్ వాజ్ చేంజ్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. సో బిఫోర్ ది వరల్డ్ వార్ 1, so the majority of the power was located in the hands of several empires, but after World War 1 these empires were collapsed and the power went through the dictatorships and monarchies. After World War 2 these monarchies or dictatorships also collapsed. After that the world changed it again as ex-colonies emerged as independent nations. సో వరల్డ్ వార్ 1లో మొత్తం పవర్ అంతా కూడా ఎంపైర్స్ కంట్రోల్లోనే ఉండడము, వరల్డ్ వార్ 1 ఎండ్ అయిపోయిన తర్వాత చాలా కంట్రీస్లో ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే కొలాప్స్ అయిపోవడము. సో ఎంపైర్స్ ప్లేస్లో చాలా కంట్రీస్లో డిక్టేటర్షిప్స్ కానీ మొనార్కిస్ట్లు రావడము, అంటే దాదాపు పీపుల్కి అగేనెస్ట్గా లేదా పీపుల్ విల్లింగ్కి అగేనెస్ట్గా రూల్ చేసే రూలర్స్ ఉండడము. వరల్డ్ వార్ 2 ఎండ్ అయిపోయిన తర్వాత సో ఈ గవర్నమెంట్స్ కూడా కొలాప్స్ అయిపోయిన తర్వాత సో పవర్ అనేది డీసెంట్రలైజ్ అవ్వడం అనేది జరిగింది. సో ద నెక్స్ట్ కాన్సిక్వెన్స్ వాజ్ అండ్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ ఈజ్ న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో ఆఫ్టర్ వరల్డ్ వార్ 1 ద లీగ్ ఆఫ్ నేషన్స్ వాజ్ ఫార్మ్డ్ టు రిజాల్వ్ ది డిస్ప్యూట్స్ పీస్ఫుల్లీ, బట్ ఇట్ బికేమ్ a failure attempt. After World War 2 a international peace organization was established, that is United Nations organizations, and it was formed in 1945. So it was a kind of world government based on 4 principles. So these 4 principles were preserve the peace, uphold human rights, respect international law and promote social progress. So it worked through organs like UNICEF, UNESCO, WHO and ILO. వరల్డ్ వార్ 1 తర్వాత స్టార్ట్ చేసినటువంటి ఒక ఇంటర్నేషనల్ పీస్ ఆర్గనైజేషన్ అయిన లీగ్ ఆఫ్ నేషన్స్ అదొక ఫెయిల్యూర్ అటెంప్ట్గా మిగిలిపోవడము. సో ఫ్యూచర్లో ఇటువంటి ఫెయిల్యూర్ ఇంకొకసారి జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని వరల్డ్ వార్ 2 తర్వాత యునైటెడ్ నేషన్స్ అనే ఒక పీస్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశాలు వచ్చేసి వరల్డ్లో పీస్ని ప్రిజర్వ్ చేయడము, కంట్రీస్ మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే పీస్ఫుల్ వేలో సాల్వ్ చేయడము, అదే దాని పరంగానే హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మొత్తం సోషల్ ప్రోగ్రెస్, సొసైటీ డెవలప్మెంట్ కోసం కానీ లేదా రీజన్స్ డెవలప్మెంట్ కోసం కూడా పాటుపడడం కూడా దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్గా ఉన్నాయి. బట్ దెర్ వాజ్ ఏ స్మాల్ క్రిటిసిజం అగైనెస్ట్ ది UN, దట్ ఈస్ ద UN బికెమ్ a tool of the great powers like USA and USSR. But all over the United Nations works were very effectively in the means of protection of human rights and respect international law and promote social progress, but it was less successful to prevent the wars after World War 2. సో ఆల్ ఓవర్గా యునైటెడ్ నేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ దీని మీద ఉన్నటువంటి మేజర్ క్రిటిసిజం ఏంటంటే ఈ పవర్ బ్లాక్స్ అయినటువంటి USA కానీ USSR కానీ ఏవైతే కోల్డ్ వార్ టెన్షన్స్లో
వీటి మధ్యలో ఒక కీలుబొమ్మగా మారిపోయిందని చెప్పేసి ఒక మేజర్ క్రిటిసిజం అయితే ఉంది యునైటెడ్ నేషన్స్ మీద. సో వరల్డ్ వార్ 2 తర్వాత వచ్చినటువంటి కంట్రీస్ మధ్య వచ్చినటువంటి డిస్ప్యూట్స్ని కానీ కొన్ని మేజర్ వార్స్ని కానీ ఇది స్టాప్ చేయడంలో ఫెయిల్యూర్ అయిందని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ topic was enfranchisement of women or empowerment of women. So after a long struggle for political right, like right to vote, British women got these rights in 1918. In the long protected wars like the world wars, industrial production and other services are necessary. With men away in the battlefields, more women had to work in factories, shops, offices, voluntary services, hospitals and schools. Beginning with the confidence of being breadwinners, women began raising their voice for equality in all walks of life. Getting the right to vote was a big step in that direction. సో వరల్డ్ వార్ 2 ఎండ్ అయిపోయిన తర్వాత కానివ్వండి లేదా వార్స్ జరుగుతున్న టైంలో మెన్స్ అంతా కూడా బ్యాటిల్ ఫీల్డ్స్లో ఉండడం వల్ల ఇండస్ట్రీస్లో కానీ హాస్పిటల్స్లో కానీ వాలంటరీ సర్వీసెస్లో కానీ అదర్ యాక్టివిటీస్లో కూడా ఉమెన్స్ రోల్ అనేది చాలా ఇంక్రీజ్ అవ్వడము, దాంతో వరల్డ్ మొత్తం కూడా ఉమెన్స్ యొక్క ఇంపార్టెన్స్ని రికగ్నైజ్ చేయడము. సో అదేవిధంగా 1918లో బ్రిటిష్లో ఉమెన్ రైట్ టు ఓట్ అనేది సాధించడం అనేది జరిగింది. సో ఇప్పుడు చూస్తున్న సింబల్ వచ్చేసి ఇట్ వాజ్ ఎ లోగో ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సఫ్రేజ్ మూమెంట్, an organization established in 1914.